కొద్దిసేపు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం, శ్రద్ధగా ఆలకిద్దాం, మనసు పెట్టి ఆలకించండి. ఎందుకో దేవుడు ఈ వాక్యాన్ని ప్రేరేపించారు. చదువుతారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ చదవండి. 68వ కీర్తన 19వ చరణం చదువుతా, శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభువు స్తుతి నందును గాక. ఎన్నుకున్న వాళ్ళకి వినిపిస్తుందా? ఎన్నుకున్న వాళ్ళకి వినిపిస్తుంది? చేయి పైకి వినిపిస్తుంటే చేయి పైకి చెప్పండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ చదువుతా, శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారమును భరించుచూ ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చాలు, తలపైకి ఆలకించండి. చిన్నపిల్లలు కూర్చోబెట్టండి. పిల్లలతో ఆడుకోవద్దు, పిల్లలతో ముచ్చట పెట్టుకోవద్దు. సెల్ ఫోన్లు ఆపండి. సెల్ ఫోన్లు వాక్యం చెప్పి సెల్ ఫోన్లు సైలెంట్గా ఉండాలి. పిల్లలతో ఆటాడుకోకుండా, ముచ్చట పెట్టుకోకుండా వాక్యం చెప్పి శ్రద్ధగా ఆలకించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వాక్యములను ఆశీర్వాదం మీరు పొందుకొని వెళ్ళుదురు గాక. ఆమేన్. ఈ మాటలు బాగా ఆలకించండి. అనుదినము ఆయన మా భారాలు భరిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, కొత్త సంవత్సరం ఆ రోజు మాత్రమే కాదు, లేదా క్రిస్మస్ పండగ కాదు, ఈస్టర్ పండగ కాదు, గుడ్ ఫ్రైడేకి కాదు భారాలు భరించేది. అనుదినము మా భారములు ఆయన భరిస్తూ ఉన్నాడు. తలపైకి ఆలకించండి. అంటే నీ భారం భరిస్తూ ఉన్నాడు దేవుడు. అంటే నిన్ను, నీ భారాన్ని మొత్తం ఆయన భరిస్తూ ఉన్నాడు, మోస్తూ ఉన్నాడు అని అర్థం. మనల్ని, మన భారాల్ని నేను ఎత్తుకున్నాడంటే నా దేవుడు, నీలో ఉన్న భారం అంతా ఆయన మీదకి వెళ్తుంది. మనల్ని, మన భారాల్ని ప్రభు భరిస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఎత్తుకుని ఉన్నాడు. ఎంతకాలం భరిస్తాడు యేసయ్య ఈ మన భారాలంటే? ముదిమి వచ్చే వరకు. చెప్పండి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. చాలు, నేను స్తోత్రం కలుగును గాక. పిల్లని తీసుకెళ్ళండి. బొమ్మలాగా తిరుగుతున్నాడు వాడు, బొమ్మలాగా తిరుగుతున్నాడు ఇటు. హల్లెలూయా. వాడు మర్చిపోతున్నాడు వాళ్ళమ్మలు ఎక్కడ ఉన్నారో ఎత్తుకుంటున్నాడు. తీసుకోమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తలపైకెత్తాను. అనుదినము మా భారములన్నీ ఆయన భరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తలపైకి చూస్తారా? తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతకాలం ఎత్తుకుంటారండి? ఎన్ని రోజులు ఎత్తుకుంటారు? మహా అయితే సంవత్సరము, 2 సంవత్సరాలు, మహా మురిపెంగా ఉంటే 3 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చింది, ఇంత ఎత్తు ఎదిగాడు, 10 సంవత్సరాల వయసు వచ్చింది, మమ్మీ ఎత్తుకో మమ్మీ అన్నారు అనుకో, ఎత్తుకుంటారా మీరు? ఏరా దున్నపోతులాగా ఉన్నావు కదరా, ఇంకా ఎత్తుకోమంటున్నాం అని ఏమైనా కొంచెం వయసు పెరిగిన తర్వాత మహా అయితే 2-3 సంవత్సరాలు మోస్తారు ప్రేమతో. బిడ్డలు నీ లోపల ఇంకొకరు పుడతాడు, ఇంకొకరు పుడితే ఈ పెద్దల మీద ప్రేమ తగ్గిపోతుంది, చిన్నపిల్లల మీద ప్రేమ పెరుగుతుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎత్తుకోలేము, కొంతకాలం మోస్తాం వాళ్ళని భారం, చివరి వరకు వాళ్ళని ఎత్తుకోలేము. తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల్ని ఎత్తుకోలేము, చాలా కాలం ఎత్తుకోలేము, 2-3 సంవత్సరాలు మోస్తాం. కానీ మన దేవుడు ఎవరు అంటే మన ప్రభువు ఇంటారండి, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరయ వరకు, నీ జీవితం ముగించేంత వరకు మన భారములు ఆయన ఎవరు భరిస్తూ ఉన్నాడు. చరిత్రలో ఎంతోమంది వచ్చారు ఈ భూమి మీదకి, వచ్చి మన భారాలు ఎవరు భరించలా, మన భారాలు ఎవరు వాళ్ళు భరించకుండా ఇంకా మన మీద భారాలు పెట్టిపోయారు. చాలామంది వచ్చారు చరిత్రలో, ఎంతోమంది భక్తులు వచ్చారు, కవులు, మునులు, ఋషులు వచ్చారు. వచ్చి అయ్యా బాబు, మోక్షం వెళ్ళాలంటే ఈ విధంగా చేయండి, తెల్లవారుజాము 4 గంటలు లేచి చన్నీళ్ళతో స్నానం చేయండి, ఇటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి మోక్షం వెళ్ళడానికి ఎంతో భారభరితమైన కొన్ని కార్యక్రమాలు మీద పెట్టిపోయారు. సులభంగా చేయలేకపోయారు, మన భారాలు దించలేకపోయారు, ఇంకా భారాలు పెంచి వెళ్ళారు.
అర్థమవుతుందండి? కానీ మన ప్రభు, మన యేసయ్య, మన దేవుడు ఈరోజు ఆయన దిగి వచ్చి కల్వరిశిల రక్తం కార్చి మన మీద ఉన్న భారం అంతా కొట్టివేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మన భారాలు దించాడు. ఈ భూప్రపంచం ఎంతోమంది వచ్చారు కానీ ఎవరు భారం దించలా. ఇంకా భారం పెంచిపోయారు, ఇంకా భారాన్ని మన మీద నెత్తిన వేసిపోయారు. కానీ మన ప్రభు ఎవరంటే మన భారాన్ని, చెప్పండి, మన భారాన్ని ఎవరు ఆయన? హీ ఈజ్ అవర్ బర్డన్ బ్యారర్. హీ ఈజ్ అవర్ బర్డన్ బ్యారర్. నా దేవుడు నీ భారం భరించేవాడు, నీ భారాన్ని మోసే దేవుడు నా దేవుడు. ఈరోజు ఈ వాక్యం ఏంటో, నీవు ఏ భారంతో ఇక్కడికి వచ్చావో, ఏ భారం మోయలేక కృంగిపోతూ కృషించిపోతూ, అయ్యా ఈ భారం భరించలేకపోతున్నాను. రకరకాల భారాలు ఉంటాయి కొంతమందికి. భవిష్యత్తు గురించి ఒక భయం, భారం. ఇంట్లో పిల్లల్ని, భర్తను భరించలేక వింటున్నాం సాక్ష్యాలు. అయ్యా నా కుటుంబ పరిస్థితి బాగాలేదు బాబు, ఈ భారం భరించలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని విసుగు పుడుతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఇంట్లో వదిలిపెట్టి చచ్చిపోవాలనిపిస్తుంది బాబు, ఈ భారం భరించలేక, ఈ కుటుంబం నడిపించుకోలేక, ఎవరు నా మాట వినేవాళ్ళు లేరు అని ఎవరిని పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, అనారోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో కొన్ని భారాలు మీద పడినప్పుడు అవి భరించలేక విసుగు చెందుతాం. కానీ ప్రభు అంటాడు, అనుదినము మన భారాలు ఏం చేస్తాడు ఆయన? మన భారాలు భరిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది భారాల గురించి కాదు, నేను చెప్పే వాక్యం భారాల గురించి కాదు, చెప్తున్నట్టుగా. మళ్ళీ చదవండి ఆ మాటని చక్కగా చదవండి. ప్రభు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారాల్ని భరిస్తున్నాడు. ఆ దేవుడే అనే మాటని రౌండప్ చేయండి చూద్దాం మీ బైబిల్లో. దేవుడే నోరు తెచ్చి చెప్తారా? నోరు తెచ్చి దేవుడే నా రక్షణకర్త అంటే అర్థం ఏంటి? దేవుడే నా రక్షణకర్త అంటే ఇంకా ఈయన తప్ప ఎవరు లేరని. ఇక దేవుడు తప్ప వేరే అదర్ ఆప్షన్ లేదు, వేరే ఛాన్స్ లేదు. దేవుడే అంటే ఈయన తప్ప వేరొకరు లేరు. మీరు అప్పుడప్పుడు ఆయనేనండి మా ఆయనే అంటే ఇంక ఆయన తప్ప ఎవరు లేరని. ఆయనేనండి మా ఆయన అంటే, ఆయనే నా భర్త అంటే ఆయనే, ఇంకెవరు లేరు, ఎవరు కాదు, అదొక ఆయనే. ఈమె నా భార్య అంటే ఈమెని, ఇంకెవరు కాదని అర్థం. దేవుడే నా రక్షణకర్త అంటే ఇంక ఎవరు లేరని, వేరే వాళ్ళు ఎవరు లేరని, రక్షించేవాళ్ళు. దేవుడే నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, నన్ను రక్షించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడే అంటే ఇంక దేవుడు తప్ప వేరేది లేదని. అందుకే ఈ కాలేజే టాప్ కాలేజీ భారతదేశంలో అంటే ఇంక దాన్ని మించిన కాలేజీ లేదని అర్థం. ఈ కాలేజ్ అనండి, ఈ కాలేజీ టాప్ అండి దేశంలో అందరికంటే, అన్నిటికంటే. అంటే దాన్ని మించింది లేదని. దేవుడే అంటే ఇక దేవుని తర్వాత ఎవరు లేరని అర్థం. ఆ మాట నోట్ చేసుకోండి ఈరోజు. దేవుడే నాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను రక్షించేది డబ్బు కాదు, పలుకుబడి కాదు, బంగారం కాదు. నన్ను రక్షించేది దేవుడే నాకు రక్షణకర్త. హల్లెలూయా. దేవుడే అన్నప్పుడు ఆ దేవుడే ఏం చేస్తాడు? ప్రతి మాటలో దేవుడే ఇలాంటి కార్యాలు చేస్తాడని బైబిల్లో స్పష్టంగా ఉంది. దేవుడే ఇలా చేస్తాడు, దేవుడే ఈ కార్యం చేస్తాడు, దేవుడే, ఇంకా ఎవరు కాదు, ఎవరి వల్ల కాదు అది. ఆ కార్యం చేయడం ఎవరి తరం కాదు, దేవుడే. ఆ దేవుడే అనే విషయం మీద ఒక 3 విషయాలు చెప్తాను, 3 మాటలు చెప్తాను, శ్రద్ధగాలకేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే ఏం చేస్తాడు మన జీవితాల్లో? దేవుడే నాకు రక్షణకర్త అంటున్నాడు కీర్తనకారుడు. ఆ దేవుడే ఏం చేస్తాడు మన జీవితంలో? ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు, చేస్తాడు మన జీవితంలో? శ్రద్ధగా మనసు పెట్టి ఆలోచిస్తే ఈరోజు ఆ దేవుడే నీ జీవితంలో కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. జరిగించును గాక. ఆమేన్. ఒక 3 విషయాలు చదవండి. మొదటి మాట దేవుడే ఏం చేస్తాడో. అదే కీర్తనల గ్రంథం 54వ కీర్తన 54వ కీర్తన 4వ వచనం చదువుతూ అలగిద్దాం. 54వ కీర్తన 4వ వచనం.
చూడండి, ఆ రౌండప్ చేయండి. ఆ దేవుడే అనే మాట, దేవుడే ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇప్పుడు చాలు, తలపెక్కెత్తారండి. ఎవరంటే సహాయకుడు? చెప్పండి, చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి, అందరు బిగ్గరగా దేవుడే. మగవాళ్ళు చెప్పండి దేవుడే. అందరు కలిసి చెబుతాం దేవుడే నాకు సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడే నాకు సహాయకుడు. ఆమేన్. ఈరోజు దేవుడే ఏం చేస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు జీవితంలో చూస్తే, దేవుడే నాకు సహాయకుడు, ఆ ప్రభువే నా ప్రాణముని, దేవుడే నీకు సహాయం చేయనుగాక, దేవుడే నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి, తలపైకి తలకించండి. సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు కనిపించట్ల లోకంలో. సహాయం చేసేవాళ్ళు ఎవరు నీకు అందుబాటులో ఎవరు కనిపించట్లా. కానీ ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడే నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు, దేవుడే నాకు సహాయకుడు. ఆమేన్. మన దేవునికి రకరకాల పేర్లు ఉన్నాయి. మన దేవునికి, మన ప్రభువుకి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఎబినేజర్. ఏంటండి అంటే ఏంటి? ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను మనసుతో పూర్ణ బలముతో ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే, ఎబినేజరే ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు, ఆరాధన, 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 ఆరాధన. దేవుడే నాకు సహాయకుడు. ఇప్పుడు తలపెక్కి తలకిస్తే ఎన్నోసార్లు మనకు సహాయం కావాల్సి వచ్చింది. నీకెవరు సహాయం చేశారు? సహాయం కోసం ఎన్నోసార్లు ఎదురు చూస్తూ వచ్చాం. ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి దిక్కులు అన్ని వైపు చూసాం. ఎవరి ద్వారా మన సహాయం అందట్లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడే నాకు సహాయకుడు. ఈ లోకంలో ప్రతి మనిషికి సహాయం అవసరం. ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత కోటీశ్వరులైనా, ఎవరికైనా ఏదో ఒకసారి ఏదో ఒక సమయంలో సహాయం కావాల్సి వస్తుంది. మరి ఆ సమయంలో ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుడు చూడండి, ఆది కాండం ప్రారంభంలోనే ఆదాముకు సాటి అయిన సహాయం కొరకు ఎవరిని చేశాడు? ఉన్నారండి. సహాయం కావాలని చెప్పి, సహాయం అవసరం వస్తుందని, సహాయం కావాలని, సహాయం కోరుకుంటారని చెప్పి దేవుడు గ్రహించి ముందే ఆదాముకి తోడుగా అవ్వం చేసి పెట్టాడు, సాటి అయిన సహాయంగా ఉండాలని. ఈ లోకంలో బతుకున్నప్పుడు మనకి ప్రతి ఒక్క సమయంలో ఏదో ఒక సందర్భంలో సహాయం కావాల్సి వస్తుంది. ఏదో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎవరో ఒకరి మీద ఆధారపడి ఎవరో ఒక సహాయం కోరుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో. ఎంతటి వాళ్ళైనా, నాకైనా, గొప్ప వాళ్ళైనా, మీకైనా ఏదో సందర్భంలో సహాయము అవసరం వచ్చినప్పుడు ఎదురు చూస్తాం, సహాయం చేసే వాళ్ళు ఏమైనా వస్తారేమో, కనిపిస్తారేమో అని. ఎన్ని రకాలుగా మనకున్న అన్నీ ఉన్నా కొన్ని సందర్భాల్లో సహాయం అవసరం వస్తుంది. మరి ఆ సందర్భంలో, అలాంటి సమయాలలో నీకు సహాయం ఎవరు చేస్తారు? భక్తుడు అంటాడు, ఇదిగో
నాకు మనుషులు కాదు సహాయం చేసేది. ఎవరు? నర్సి చెప్పండి, ఎవరు? దేవుడే. ఆయన తప్ప ఎవరు లేరు నాకు సహాయం చేయడానికి. నాకు సహాయకుడు ఎవరంటే దేవుడే నాకు సహాయకుడు. నా ప్రాణాన్ని ఆదరించేది, తృప్తిపరిచేది దేవుడే, నన్ను ఆదరించేవాడు. ఈ రోజు నుంచి నా దేవుడు మీ గృహాలలో, మీ కుటుంబాల ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక. దేవుడే ఏం చేస్తాడు మన జీవితంలో అంటే, ఆ దేవుడు సహాయం చేయబోతున్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట గమనిస్తే చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనంలో 12-18 దినవృత్తాంతాల మొదటి గ్రంథం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానం కలుగును గాక, నీ సహకారులకును సమాధానం కలుగును గాక. ఆ మాట నువ్వు చేసుకుంటారు, ఆ మాట నువ్వు చేసుకుంటారు. నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. తలపైకి. అమాషై అనే ఒక యవనస్తుడు ఆత్మవశుడై చెప్తున్నాడు ప్రవచనం. ఆత్మాభిషేకంతో నింపబడి ఆత్మవశుడై ప్రవశిస్తున్నాడు. దావీదు, నీ దేవుడే నీకు సహాయము. చూడండి, బాగా ఆలకించండి. ఇతని పేరు, ఈ మాట పలుకుతున్న వ్యక్తి పేరు అమాషై. ఏం పేరమ్మా? తమాషా కాదు, అమాషై. ఈయనెవరంటే బాగా ఆలోచించండి. సౌలు రాజు బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చినాడు. సౌలు రాజు బెన్యామిన్ గోత్రం నుంచి వచ్చి పరిపాలించాడు. ఈ అమాషై అనే వ్యక్తి, వీళ్ళంతా ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి కలుసుకున్నారే, దావీదు దగ్గరికి వచ్చి గుంపుగా వచ్చి చేరారే దావీదు సైన్యంలో, వీళ్ళంతా బెన్యామిన్ గోత్రానికి సంబంధించిన, అంటే సౌలు గోత్రికులు. సౌలు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళంతా సౌలుకి సపోర్ట్ చేశారు. సౌలు మనోడేరా, మన గోత్రం వాడరా, మన కులం వాడరా, మన పార్టీ వాడేరా అని సౌలుకు జై కొట్టారు. ఆ గోత్రంలో ఉన్న బెన్యామిన్ గోత్రికులందరూ, సౌలు గోత్రికులందరూ సపోర్ట్ చేశారు. సౌలుని రాజుగా చేశారు, గణపరిచారు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా మారాడు. దావీదు రాజుగా అయిన తర్వాత అందరూ వచ్చి దావీదు దగ్గర చేరుతున్నారు. అన్ని గుంపుల వాళ్ళు, అన్ని రకాల గోత్రముల వారు వచ్చి దావీదు దగ్గర చేరుతుంటే, ఈ బెన్యామీలు మాత్రమే దావీదు దగ్గర చేరకుండా దూరంగా చూస్తున్నారు. దూరంగా ఉండి, సౌలు చచ్చిపోయారా, మనవాడు, మన కులమోడు సౌలు రాజు చనిపోయాడు, ఇప్పుడు దావీదు రాజుగా అయ్యాడు, అందరూ చేరుతున్నారు దావీదు దగ్గర అని బెన్యామీను గోత్రికులందరూ దూరంగా ఉండి చూస్తూ గమనిస్తున్నారు దావీదు రాజుని. చూసి గమనించి చివరికి అందరూ వాళ్ళు కూడా బెన్యామీను గోత్రికులందరూ దావీదు దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చారంటే, ఈ దావీదు పరిపాలించే విధానం చూశారు, దావీదుకి దేవుడు తోడుగా ఉన్న విధానం చూశారు, దైవ సంబంధంగా దావీదు ఎలా నడిపిస్తున్నాడో, దేవుని ప్రజలను నడిపిస్తున్నాడో, దావీదు మీద ఉన్న అభిషేకము, దావీదు తోడుగా ఉన్న దేవుడు సహాయం చేస్తున్న సంగతి గమనించి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆ అమాషై అని ఎవరు చెప్తున్నాడు, అయ్యా దావీదు, మేము ఏదో అనుకున్నాం బాబు నీ గురించి, సౌలు చచ్చిపోయిన తర్వాత మేము దూరంగా ఉన్నాం. ఆ బెన్యామీను గోత్రికులు మామూలు కాదండి. ఆ బెన్యామీను గోత్రికులు మహా బలశాలులు. 2 చేతులు యుద్ధం చేస్తారు, 2 చేతులతో ఒడిసెలు విసురుతారంట, చిరుతప్పుల కంటే వేగంగా, జింక కంటే వేగంగా పరిగెత్తారట. అంటారండి, ఈట విసిరే విషయంలో 2 చేతులు ఈట విసురుతారంట. అన్ని రంగాలు ఆరితేరిన వాళ్ళు 2 చేతులతో యుద్ధం చేస్తారు. అటువంటి బలం పొందిన వాళ్ళు ఆ సౌలు గోత్రికులు, బెన్యామీలు. అటువంటి వాళ్ళు ఇప్పుడు దావీదు రాజుగా పరిపాలిస్తూ ఉంటే చూసి, ఇదిగో నిశ్చయంగా ఈ దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ దావీదు మీద అభిషేకం ఉంది, దావీదు దేవుని చిత్తానుసారం నడిపిస్తూ ఉన్నాడు అని అందరూ గుర్తుపట్టి ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళంతా బెన్యామీలు అందరూ దావీదు దగ్గరకు వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న వాడిని తెచ్చి ఇక రాజుగా పెట్టాడు దేవుడు. అసలు దావీదుకి వెనకాల సపోర్ట్ ఏం లేదు. దావీదుకి వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. రాజకీయంగా తెలిసిన కుటుంబం కాదు దావీదు కుటుంబం. దావీదు కుటుంబంలో ఎవరు ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఏమండి కనీసం జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా లేరు. అయినా దావీదు రాజుగా వచ్చి సింహాసనం కూర్చున్నాడంటే ఇది ఖచ్చితంగా దేవుని నిర్ణయం, ఇది దేవుని ప్లాను, ఇది దేవుని ప్రణాళిక అని గుర్తుపట్టి, బెన్యామీను అంతా గుర్తుపట్టి ఆ దావీదుని దేవుడు నడిపిస్తున్నాడు సంగతి గుర్తించి ఇప్పుడు నేరుగా వచ్చి అందరూ బెన్యామీను గోత్రికులు అందరూ వచ్చి ఆ దావీదుకు నిలబడి అమాషే ఒక యవనస్తుడు ఎవరిని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రవచనం చెప్తున్నాడు, దావీదు నీ దేవుడే నీకు గాడ్ ఈజ్ యువర్ హెల్పర్. దావీదు గాడ్ ఈజ్ యువర్ హెల్పర్. నీకు సహాయం చేసేది ఎవరంటే మనుషులు కాదు, దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు మేము గుర్తుపట్టాము అని అందరూ వచ్చి దావీదు సైన్యంలో చేరిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తల పైకి తలకిస్తారండి. దేవుడే సహాయం చేస్తున్నాడు దావీదుకి, దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడు దావీదు. వీళ్ళని గుర్తుపెట్టి అంటారు ఆ బెన్యామీనీయులు, దావీదు నీ దేవుడే నీకు ఏం చేస్తున్నాడు? సహాయము. ఇక్కడ చేరి వచ్చిన మీ జీవితాలకి, మీ కుటుంబాలకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరేమో. పాస్టర్ గారు నాకు సహాయం చేసే ఎవరు లేరు బాబు. ఆమె లేవు, అతలే లేవు. ప్రైజ్ ది లార్డ్. అదే స్తోత్రం కలుగును గాక. నిద్రపోతున్న వాళ్ళు చూస్తే నాకు బాగా బాధ. అంత ఖర్చు పెట్టుకొని ప్రయాసపడి ఇక్కడికి వచ్చి నిద్రపోతే ఎంత బాధ అండి. అన్నీ వేస్ట్ అయిపోలా. కొంచెం శ్రద్ధగా ఆలకించండి. సెల్ ఫోన్ లాపండాము. హలో స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది. నాకెవరు లేరు బాబు సహాయం చేసేవాళ్ళు. అందరికీ, మా పక్కింటి వాళ్ళకి, మా ఊర్లో అందరికీ సహాయం అందుతుంది. ఎవరో వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నారు, ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తున్నారు. కానీ నా కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఎవరు సహాయం చేసే వాళ్ళు కనిపించట్లేదు బాబు. నా పిల్లలకి, నా కుటుంబానికి, నా భర్తకి, నా కుటుంబానికి ఎవరు సహాయం చేసే వాళ్ళు, సహాయం అందించే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఉన్నారు, ఊరిలో బంధువులే, ఊరంతా బంధువులే, ఊర్లో అందరూ మాకు అయిన వాళ్ళే. కానీ ఒక్కరు కాకపోతే ఒకరు వచ్చిన సహాయం చేయలేదు బాబు. నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరయ్యా. నా సొమ్ము తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఇంటికి వచ్చి నా సొమ్ము తిన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు ఒకవేళ బాధపడతావంటే ఇదిగో వాక్యం చదివిస్తుంది. దేవుడే చెప్పండి, దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్లీజ్ టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరిగావంటే, ఆయన వైపు తిరిగితే ఈ రోజు నుంచి నా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఈ రోజు నుంచి నీ స్థితి మారిపోతూ ఉంది. ఈరోజే నా దేవుని వైపు తిరిగావంటే నీ పరిస్థితులకు మార్పు కలుగును గాక. నీ స్థితి మారిపోవును గాక. మనుషులు కాదు సహాయం చేసేది, నీ దేవుడే నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. నీ దేవుడే నీకు సహాయం చేయను గాక. దావీదు నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడయ్యా. అది మేము గుర్తుపట్టాం, మేము చూస్తూనే ఉన్నాం. ఈరోజు నీకు ఎక్కడి నుంచి సహాయం అందకపోయినా, ఏ దిక్కు నుంచి సహాయం అందకపోయినా, ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేనే నీకు సహాయం చేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఉన్నారండి. ఒక సహోదరి భర్త లేడు. సదగాలకించి జరిగిన వాస్తవం చెప్తాను, జరిగిన సంభవం. భర్త లేడు, ఒక్కడే కొడుకు, ఆ చిన్న పిల్లోడు, వాడు కూడా భర్త చనిపోయాడు. ఆ తల్లికి, ఆ సహోదరికి పని లేదు. పని చేద్దామంటే ఇంట్లో గింజలు లేవు, తినడానికి తిండి గింజలు లేవు, పని లేదు, పస్తున్నారు. 2 రోజులు గడిచిపోయింది. 2 రోజులు అన్నం లేదు. ఆ చిన్న పిల్లోడు, మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ నడుస్తున్నాడు. ఆ సహోదరికి ఏం అర్థం కావట్లేదు, ఎవరిని అడుగుదామో అని అర్థం కావట్లేదు. ఇంట్లో తిండి గింజలు లేవు, పని లేదు, 1 రూపాయి డబ్బులు లేవు, ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఇక ఏడ్చుకుంటూ మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవుని నమ్ముకున్నామే. దేవా, ఇంట్లో తిండి లేదు, ఆహారం లేదు, నా పిల్లోడు నడుస్తున్నాడయ్యా. ఆ పిల్లోడికి పెడదామంటే అన్నం లేదు బాబు.
గింజలు లేవయ్యా, ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అని మోకాల మీద ఉండి కన్నీళ్లు కార్చి చేతులు పగితే ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం వినిపిస్తుంది, ఇదిగో పైకిలే. ఈ వీధి చివరిలో సూపర్ మార్కెట్ ఉంది. ఈ ఊళ్ళో ఏంది? ఉషోదయ అన్నది. ఉషోదయ సూపర్ మార్కెటా ఏంది? ఉషోదయ కదా. స్తోత్రం కలుగును గాక. ఆ వీధి చివరిలో సూపర్ మార్కెట్ ఉంది. అన్ని సరుకులు అక్కడే ఉంటాయి. ఎక్కడ ఎతకాల్సిన అవసరంలా. వెళ్ళి నీకేం కావాలి తెచ్చుకోపో అన్నాడు దేవుడు. ప్రభు నా డబ్బులు లేవయ్యా, నువ్వు బయలుదేరెళ్ళు అన్నాడు దేవుడు. వెంటనే తన కుమారుని పిల్లని తీసుకొని, ఆ సహోదరి తన కుమారుని తీసుకొని నేరుగా ఆ వీధి చివరిలో పెద్ద సూపర్ మార్కెట్ ఉంటే ఒక ట్రాలీ తీసుకుని వెళ్ళి తనకేమేం కావాలని సరుకులు అన్నీ వేసుకుంటా ఉంది ఆ ట్రాలీ నిండా. ఆ పిల్లాడు వాడు కూడా కురుకురే ప్యాకెట్లు, బిస్కెట్ అన్నీ వేసుకుంటున్నాడు వాడు పిల్లాడు. బ్రెడ్లు మనకి కావాల్సినన్ని వాడు వేసుకుంటున్నాడు. ఆ ట్రాలీ నిండిపోయింది సరుకులన్నీ. ప్రభా ఇప్పుడేంటి ప్రభా, 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ప్రేరేపిస్తున్నాడు దేవుడు. 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆమె దగ్గర ₹1 డబ్బులు లేవు. ట్రాలీ నిండా సరుకు వేసుకుంది. నేరుగా వెళ్ళి 7వ నెంబర్ కౌంటర్ దగ్గర నిలబడింది. అందరూ బిల్లు వేస్తున్నారు. వెంటనే ఆ 7వ నెంబర్లో బిల్లు వేసేవాడు అంటాడు, అమ్మా టైం అయిపోయింది, మధ్యాహ్నం అయింది, భోజనం టైం అయింది, నేను లంచ్కి వెళ్ళాలి, నువ్వు ఆ పక్క కౌంటర్కి వెళ్ళు, నేను లంచ్కి వెళ్తున్నాను, మాకు గంట టైం పడుతుందమ్మా, ఈ కౌంటర్ క్లోజ్ చేస్తున్నాను, కౌంటర్ మూసేస్తున్నాను, గంట తర్వాత వస్తానమ్మా. కాదయ్యా, దేవుడు 7వ నెంబర్ కౌంటర్ దగ్గరే ఉండమన్నాడయ్యా. స్తోత్రం కలుగును గాక. నీకని పిచ్చే మెంటలా, నేను భోజనానికి వెళ్తున్నాను, ఆ పక్క కౌంటర్కి వెళ్ళు. కాదు బాబు, దేవుడు 7వ నెంబర్ కౌంటర్ దగ్గర వెళ్ళమన్నాడయ్యా. సరే నీ ఇష్టం అని చెప్పేసి వాడు కౌంటర్ క్లోజ్ చేసి వెళ్ళి అన్నం భోజనం చేసి ఆ తర్వాత తీరిగ్గా గంట తర్వాత వచ్చాడు. అక్కడే నిలబడుకుంది 7వ నెంబర్ కౌంటర్ దగ్గర. దేవుడు చెప్పాడు, 7వ నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు దేవుడు. వచ్చి సరుకు నిండా వేసుకుంది. నిలబడి చూస్తూ అందరూ పక్క కౌంటర్లో నవ్వుకుంటున్నారు. ఏ మెంటలా నీకేమన్నా, నేను పిచ్చా, ఎందుకు అక్కడ ఉన్నావు? అక్కడ కౌంటర్ బిల్లు వేసుకుని బిల్లు పే చేసానికి లేడు కదా అతను, ఇక్కడ రావచ్చు కదా. వద్దు బాబు, దేవుడు ఇక్కడ ఉండమన్నాడయ్యా. అక్కడే ఉంటే తిరిగి వచ్చారు. వాడు భోజనం చేసి ఆ బిల్లు వేసుకునేవాడు వచ్చి కౌంటర్లు ఓపెన్ చేసి బిల్లు అంటున్నాడండి. ఆ సమయంలో ఆ సూపర్ మార్కెట్లో అక్కడక్కడ స్పీకర్లు ఉంటాయి. స్పీకర్లు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇదిగో ఈ సూపర్ మార్కెట్ పెట్టి సరిగ్గా ఈ రోజుకి 7 సంవత్సరాలు పూర్తయింది కనుక 7వ నెంబర్ కౌంటర్లో మొదటగా ఉన్న వాళ్ళకి బిల్లు తీసుకోవడం పంపించాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. నా దేవుని యొక్క అంటారండి, ఆయన వాక్కు సెలవిచ్చాడంటే మామూలుగా ఉండదు. 7వ నెంబర్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళకి, మొదటిగా వచ్చే వాళ్ళకి సరుకు బిల్లు తీసుకోకుండా పంపించాను అన్నాడు. ఎందుకంటే 7 సంవత్సరాలు పూర్తయింది మన షాప్ పెట్టి అని ఒక స్వరం వినిపిస్తుంది, ఒక వాయిస్ అనౌన్స్మెంట్ వస్తుంది. నా దేవుడు సహాయం చేసే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండి అందరూ ఆమె చూసి నవ్వుకున్నారు. అందరూ ఆమె చూసి ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఏనికని పిచ్చా, ఎంతమంది నవ్వుకుని ఉంటారు అప్పుడు, ఎంతమంది ఆమెని ఏమని తలలుపింటారు, భలేదానివా నువ్వు అని. కానీ నా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు నీవు కూడా దేవుని సహాయాన్ని తక్కువ అంచనా వేస్తుంటావు. దేవుడు చేస్తాడంటావా? ఇప్పుడు దేవుడు చేస్తాడా అని దేవుని సహాయాన్ని తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ అంచనా వేస్తుంటాం. కానీ నా దేవుడు, నా ప్రభు రైట్ టైంలో, సకాలంలో ప్రభు సహాయం చేయను గాక. హల్లెలూయా. వెన్ గాడ్ సేస్ డూ ఇట్. చెయ్యి, నేను చెప్పింది చెయ్యి, ఈ పని చెయ్యి, ఇలా చెయ్యి, నేను సహాయం చేస్తాను. నా ప్రభువు నీకు దేవుడే సహాయం చేయను గాక. హల్లెలూయా. రండి, నా ప్రభు సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ సహాయం కొరకు ఎక్కడికి వచ్చావో, ఎవరు లేరయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు, ఇక అయిపోయింది, ఇది చివరి క్షణంలో ఉన్నాం, లాస్ట్ మినిట్లో ఉన్నాం, లాస్ట్ సమయంలో ఉన్నాం బాబు, చివరి క్షణంలో ఉన్నాం బాబు, ఇక సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇక అయిపోయింది మా జీవితం, ఇక ముగిసిపోతుంది అనుకుంటున్నావా? అక్కడే నా ప్రభువు నీకు సహాయం చేయను గాక. హల్లెలూయా. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నా దేవునికి సమస్తం సాధ్యపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు దేవుడే సహాయం చేయను గాక. ఆమేన్.
కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నా దేవుడు ఏమండి నిన్ను చూస్తూ ఉంటాడు. చూద్దాం ఈ సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ భయంకర సంభవాల్లో ఈమె ఏం చేస్తుంది, ఈమె ఎలా ప్రవర్తిస్తుంది అని కొన్నిసార్లు నా దేవుడు నిన్ను అంటారండి నీ 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 విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. గాడ్ ఈజ్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. ప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ప్రభువు నేను పరీక్షిస్తుంటాడు. కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంటప్పుడు ఆ సమయంలో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. దేవా, నువ్వు తప్ప నాకే దిక్కు లేదు యేసయ్యా, నువ్వే నాకు ఆధారం, నీ మీదనే ఆధారపడుతున్నాను ప్రభువా, నేను నమ్ముకున్నానయ్యా, నాకు సహాయం చేయని ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకొని ఏమండి ఆయన మీద ఆనుకుంటారో నా దేవుడు నీకు సహాయం చేయనుగాక, సహాయం చేయనుగాక. ప్రైజ్లో దేవుడు అనుకోవాలా, నాకు వేరే దిక్కు లేదు ప్రభువా. మనుషుల దగ్గరికి వెళ్ళావా సహాయం కోసం, దేవుని సహాయం ఆగిపోతుంది. కనుక ఈరోజు ఏ సహాయం కావాలనో అది కొద్ది సహోదరి ప్రభు చెప్పినట్టే చేసింది, అక్కడే ఆగింది, అక్కడ నిలబడింది. తగిన సమయంలో దేవుడు సహాయం చేసి ఆమె కొదవ తీర్చాడు. నీ ఇంట్లో కొదవ తీర్చబడును గాక. ప్రైజ్లో ఒక్కటే ఒకటి నువ్వు చాల్చింది, దేవా, ఓ లార్డ్, ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యూ. నేను నీ మీదనే ఆధారపడుతున్నాను ప్రభా, నాకు వేరే దిక్కు లేదయ్యా, ఎవరి మీద ఆనుకోవడానికి నాకు ఛాన్స్ లేదు ప్రభు, ఎవరు నాకు దగ్గర లేదు ప్రభు, నీవే నాకు ఆధారం అని నువ్వు కనుక ప్రభు అనుకున్నప్పుడు నా ప్రభు నీకు సహాయం చేయను గాక. ఎవరు సహాయం చేసేది? ఎవరు చెప్పండి అమ్మా, చెప్పండి బ్రదర్, ఎవరు సహాయం చేసేది? దేవుడే, దేవుడే తప్ప ఎవరు లేరు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14 చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనంతో ఆలకిద్దాం. పురుగు వంటి యాకోబు, చూడండి బాగా ఆలకించండి. యెషయా గ్రంథం 41:14 ఆలకిద్దాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచు ఉన్నాను అని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సహాయం చేసేది? ఎవరు సహాయం చేసేది? ఎవరు? యాకోబు ఎలాంటి వాడు? యాకోబు ఎలాంటి వాడు అండి? పురుగు వంటి యాకోబు. ఓ చిన్న పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయం చేస్తాను, భయపడద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నీకు సహాయం చేస్తున్నాను, నేనే నీ జీవితాలు కార్యం చేయబోతున్నాను. ఐ హ్యావ్ స్టార్టెడ్ మై వర్క్ యువర్ లైఫ్. నేను నీ జీవితంలో సహాయము ఈరోజు ప్రారంభిస్తున్నాను, వర్క్ ప్రారంభిస్తున్నాను. విన్నారండి? ఈ సహాయం చేసిన తర్వాత ఎలా ఉందంటే ఆ 15 వచ్చిన చదవండి. 15 వచ్చిన 15 చదవమ్మా. భయపడకము చెప్పుచు పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. నీవేం చేస్తావు? పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు, నీ వాటిని గాలించగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్ వర్డ్ ఇట్ ఈస్. వాట్ ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత మనల్ని పురుగొల్పే దేవుని వాక్యం అండి ఇది. పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నీకు సహాయం చేసేది ఎవరు? మనుషులు కాదు, నేనే చేస్తా. ఎవరు నీవు? పురుగువి. యాకోబ్, నీ ఒక చిన్న పురుగువిరా. ఆ పురుగువైన నేను నీకు సహాయం చేయబోతూ ఉన్నాను. మరి దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటుందంటే కింద చూసాము కదండి. దేవుడు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక సంఘానికి సహాయం చేస్తే దేవుడు ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటే, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు సహాయం చేసిన ఆ కుటుంబాలు, దేవుడి సహాయం పొందిన ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటే, కక్కులు పెట్టబడిన పదును గల నురిపిడి, కొత్తదైన నురిపిడి
మానుగా నేను నియమిస్తున్నాను. వరి కోతకి వెళ్ళేటప్పుడు ఇక కోతలకు వెళ్ళేటప్పుడు ఆ కొడవలు తీసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొలిమి దగ్గరికి వెళ్ళి కక్కులు పెట్టి దాన్ని బాగా నూరి రంపానికి ఆకురాయి తీసుకొని బాగా పదును చేసి ధరండి. ఇక కోతకి వెళ్తే ఎలా కోత కోస్తుంటారో విస్తారంగా ప్రభు అంటాడు, పురుగు వంటి యాకోబు నేనే నీకు సహాయం చేస్తాను, భయపడద్దు. దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటారంటే ఆ కుటుంబాలు, అదిగో చూడండి, కక్కులు పెట్టబడిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆ కింద వాళ్ళు చూడండి, నీవు పర్వతములను నూరుస్తావు, వాటిని పొడి చేయుదువు, కొండలను తలపైకెత్తారా? పురుగు ఎక్కడా? పురుగు కొండను పొడి చేస్తుందా? పురుగు పోయి ఈ పురుగు వెళ్ళి కొండను పొడి చేస్తుందా? ఈ పురుగు వెళ్ళి కొండని పొట్టుగా మారుస్తుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పురుగు ఎక్కడ? కొండ ఎక్కడ? పర్వతం ఎక్కడ? ఆ పర్వతాన్ని కొండని పురుగు వెళ్ళి పొడి చేస్తున్నట్ట. ఇప్పుడు మన ఈ కందిశాల మిషన్లు వస్తాయి, లేదా మొక్కజొన్న మిషన్లు వస్తాయి. ఆ మొక్కజొన్న కంకులన్నీ వేసామనుకో మిషన్లో, పొట్టంతా బయటికి పోతూ ఉంటుంది, గింజలు వస్తుంటాయి. ఆ మిషన్లో నుంచి పొట్టు ఎలా పోతుందో కొండలు నీ ఎదుటలాగా పొట్టులాగా ఎగిరిపోవును గాక. ఆమేన్. తర్వాత ఎతికితే గాలిస్తే ఆ కొండ కనిపించట్లా, ఏమైంది? పొట్టులాగా ఎగిరిపోయింది. పురుగు ఎక్కడ? కొండ పొట్టుకోవడం ఎక్కడ? పరువు అంటాడు, పురుగువే, నీ బతుకు చిన్నదే, నీ స్థితి చిన్నదే, అయినా ఐ కెన్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తూ ఉన్నాను, నా దేవుడు నీకు సహాయకుడు. అప్పుడు నువ్వు ఎలా మారుతావంటే ఒక పదునైన యంత్రముగా మారిపోదువు గాక, కొండలు పిండి చేసే యంత్రములాగా మారిపోదు గాక. ఆ కొండ కాసేపటి చూస్తే ఇక్కడ ఒకప్పుడు కొండ ఉండేదే, ఒకప్పుడు నాకు సమస్య ఉండేది, ఇప్పుడు సమస్య పోయింది. కొండ లాంటి సమస్య, పర్వతం లాంటి సమస్యలు ఒకవేళ ఎదురు ఉన్నాయేమో, నేను ఢీకొట్టలేను బాబు, ఈ సమస్యని దాటుకోలేను, ఈ కొండను ఎదిరించడం నా చేత కాదు బాబు, ఈ పర్వతం లాంటి సమస్యని అధిగమించడం నా వల్ల కాదు. నువ్వు అనుకుంటున్నావు, పురుగు వంటి యాకోబు, పురుగు లాంటి నా ప్రజలారా, నేను నీకు సహాయం చేస్తున్నాను, భయపడద్దు. స్తోత్రం కలుగును గాక. నిన్ను కొత్త నురిపిడి మానుగా మారుస్తాను, ఆ యంత్రంలాగా మారుస్తాను. ఎన్ని కంకులు వేస్తున్నా ఏమండి, పొట్టులాగా ఎగిరిపోయినట్టుగా ఆ సమస్యలు, ఆ పర్వతాలు, కొండలు ఎగిరిపోవును గాక. ఆమేన్. నా దేవుడు నీకు సహాయం చేయనుగాక అంటారండి. దేవుడికి సహాయం చేస్తున్నాడు. నా ప్రభు సహాయం చేశాడంటే మాత్రం నీకు నీ జీవితంలో ఈరోజే నా ప్రభు కార్యం చేయనుగాక, ఈరోజే నీ జీవితంలో కార్యం జరిగించునుగాక. బెలూన్ చూసారా? బెలూన్ న్యూ ఇయర్ కట్టారు అక్కడ బెలూన్లు. మనము ఆ బెలూన్ని ఊది ఇంత వస్తుంది, బెలూన్ ఇంత లావు అయిపోతుంది. దారం కట్టేసి మన నోట్లో నుంచి గాలి ఊది ఆ బెలూన్ని రండి దారం కట్టేసి వేసామనుకో, అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ బెలూన్, అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. కానీ హీలియం గ్యాస్ ఉంటుంది, హీలియం గ్యాస్. ఆ బెలూన్లో హీలియం గ్యాస్ ఎక్కించి దానికి దారం కట్టి వదిలామంటే ఇక్కడ భూమి మీద నిలవదు, వెళ్ళిపోతూ ఉంటుంది పైకి. దేవస్తోత్రం కలుగునుగాక. నువ్వు వదిలిందేమో కిందనే ఉంది, ఇక్కడ తిరుగుతూ ఉంది. హీలియం గ్యాస్ నిండిందేమో పైకి ఎగురుతూ ఉంది. నా దేవుడు సహాయం పొందితే, నా దేవుని చేత నింపబడితే పైకి వెళ్ళుగాక, కృపతో నింపబడదుగాక. కింద ఉండదు నీకు, పైకి ఎగురుతావు, పై తిరుగుతూ ఉంటావు. ఎందుకు? దేవుని సహాయం పొందావు కనుక. ఒకటే అడుగు ప్రభుని, ప్రభువా నన్ను నింపండి యేసయ్యా, అయ్యా నీ శక్తితో నీ ప్రభావంతో నింపు ప్రభువా, ఉన్నత స్థలంలోకి వెళ్ళాలి, ఉన్నతమైన స్థలాల దగ్గర ప్రాకారాలను కూర్చాలి, నన్ను నింపు ప్రభువా అని నువ్వు ప్రభుని వేడుకున్నావంటే నా దేవుడు నేను నింపునుగాక. హల్లెలూయా. రండి, నీ ఊదిందేమో అక్కడ తిరుగుతూ ఉంది, హీలియం గ్యాసు నిండిందేమో పైకి ఎగురుతుంది. అలాగే దేవుని చేత నింపబడిందేమో పైకి ఎగురుతుంది. నీ సొంత ప్రయత్నం చేస్తే నువ్వు అట్లాగే ఉంటావు. పురుగు ఉంటావు కాబో, నేను నీకు సహాయం చేయబోతూ ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఒకటే అడగాలి, ప్రభువా ఫిల్ యువర్
ప్రభువా నన్ను నింపండి. ఫిల్ యువర్ లైఫ్ విత్ గాడ్. దేవుని చేత నింపబడావంటే నీవు పైకి ఎగురుతావు, దేవుని చేత దీవించబడతావు, ప్రాకారాలు కూల్చుతావు. నీకు ముందుగా నాతో నడుస్తూ ఉంటాడు ప్రాకారం కూల్చే దేవుడు. నువ్వు ముందుకెళ్ళదు గాక. ఆమేన్. బైబిల్ చూస్తే కొంతమంది ఆ కనాను స్త్రీ వచ్చి, అయ్యా దేవా నా కుమార్తె దెయ్యం పట్టింది బాబు, సహాయం చేస్తావా అని సహాయం కొరకు వేడుకుంటుంది. ఒక సహోదరి కనాను స్త్రీ సహాయం కొరకు వేడుకుంటుంది. దావీదు అంటాడు, నా దేవుని సహాయం వల్ల నేనేం చేస్తాను, ప్రాకారాలు దాటుతాను. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడే నాకు సహాయకుడు. బెన్యామీలు అంటున్నారు, దావీదు నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, యాకోబు పురుగు వంటి యాకోబు నేను నీకు సహాయం చేస్తాను రా, సహాయం చేస్తూ ఉన్నాను. ఆ మాట చదువుతారు మళ్ళీ ఆ యెషయా గ్రంథం. సహాయము చేశాను, చేయబోతున్నాను అని చెప్పలా. మళ్ళీ ఆ మాట చదువును. ఏంటంట సహాయం నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు సహాయం పొందుదు గాక. దేవుని సహాయం పొంది కలిసి తిరిగి వెళుదు గాక. నా దేవుడు ఈరోజు ఈ మందిరం అడుగుపెట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఒట్టి చెంత పంపట్లేదు, సహాయం చేసి పంపబోతూ ఉన్నాడు. నిన్ను వృధాగా పంపడు నా దేవుడు. నీకు సహాయం చేయను గాక. సహాయం చేయుచున్నాను, చేశాను, చేయబోతున్నాను కాదు, సహాయం చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు నా ప్రభు ఈరోజు సహాయం చేయను గాక, ఈరోజు నీకు సహాయం చేసి పంపించును గాక. ఆమేన్. ధరండి, దేవుడే నాకు. ఎవరు సహాయం చేసేది చెప్పండి, చెప్పండి. ఎవరు సహాయం చేసేది? దేవుడే. దేవుడే, ఇంకెవరు కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరి చేత కాదు. దేవుడే నాకు సహాయం చేయబోతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట చదువుతాం. రెండో మాట, దేవుడే ఏం చేస్తాడు? ఆ దేవుడే నీ బ్రతుక్కి, నీ కుటుంబానికి ఏం చేస్తాడు? చదవండి. రెండవదిగా దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 15 వచ్చి చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15 వచనం. యూదా వారులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడియద్దు. ఈ యుద్ధము మీరు కాదు. అది కాదు. ఎవరండి? మగవాళ్ళు చెప్పండి. ఎవరు యుద్ధం జరిగితే ఎవరు? దేవుడే. మీరు చెప్పండి, యుద్ధం జరిగితే ఎవరు? దేవుడే యుద్ధం జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు సెలవిస్తున్నాడు, యెహోషాపాతు రాజా, సైన్యములారా, యూదా ప్రజలారా, యెరూషలేము కాపరులారా, భయపడద్దు. ఈ యుద్ధము ఎవరు జరిగిస్తారు? దేవుడే యుద్ధం జరిగించునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. అయ్యా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము పడు. యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గోడలు ముందున్న
సముద్రము ఎదురైన ఎరుకో గోడలు ముంగున్నా, ఎర్ర సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుందా, దయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మాటలు మనలను కృంగతోయవు, వ్యాధులు మనలను పడతోయవు. మాటలు మనలను కృంగతోయవు, వ్యాధులు మనలను పడతోయవు. విశ్వాసమునకు కొత్తయైన యేసయ్యే మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నీ దేవుడే సహాయం చేస్తాడు. రెండవదిగా దేవుడే ఏం చేస్తాడమ్మా? పోరాటం చేయబోతున్నాడు నా దేవుడు నీ తరపున. ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో ఎన్ని యుద్ధాలు ఉన్నాయో. నరుల కాలం అట, పొద్దున్న లేస్తే సాయంత్రంకి యుద్ధకాలం అంట. నరుల కాలమే యుద్ధకాలం అంట. ఉన్నారండి. ఏ యుద్ధంతో ఇక్కడికి వచ్చావో, ఒకవేళ నీ అత్తకు నీకు యుద్ధం వచ్చిందమ్మా. కొంతమంది ఇళ్ళకి వెళ్తే అత్తకి కోడలకి యుద్ధం అంటే ఎక్కడో ఉండదు. కాశ్మీర్లోకి వెళ్ళాల్సిన అవసరం లే, బార్డర్లోకి వెళ్ళాల్సిన అవసరం లే. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం కాదు, ఇంట్లోనే యుద్ధం, పక్కింటి వాళ్ళతో యుద్ధం. లేదండి, భర్తకు భార్యకు యుద్ధం. ఇప్పుడు కొంతమంది వచ్చే ఉంటారు, ఇప్పటికి యుద్ధం చేసి వచ్చింటారు, ఇంట్లో యుద్ధం చేసి వచ్చింటారు ఇప్పటికి కొంతమంది. ఉన్నారండి. మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఆపే మనం కొట్లాట మళ్ళీ అని స్టార్ట్ చేస్తారు. మందిరానికి వచ్చి గొడవ పెడితే వస్తారా, ఆదివారం పొద్దున గొడవపడి మందిరానికి వచ్చి వాక్యం తర్వాత ఇందాక ఎక్కడ ఆపేసాము మన గొడవ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నీ యుద్ధాలు, నీ పోరాటాలన్నీ ఎవరితో? అత్త గొడవల మధ్య, తోటి గొడవల మధ్య, భార్యాభర్తల మధ్య, సహోదరుల మధ్య, తోటి విశ్వాసుల మధ్య యుద్ధాలు, పోరాటాలు. అవి కాదు, సాతానుతో యుద్ధం. స్తోత్రం కలుగును గాక. ఆ యుద్ధము దేవుడే జరిగించును గాక. నీకు విరోధంగా ఎవరు లేచారా? నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరు లేచారా? నీ కుటుంబానికి నష్టం కలిగించాలి ఎవరు లేచున్నారా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడే నీ యుద్ధం జరిగించబోతున్నాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం జరిగించును గాక. నీ వల్ల కావట్లా ఆ పోరాటం చేయడానికి. ఆ పోరాటం చేయడానికి నీ వల్ల కాలేదేమో. పాస్టర్ గారు, ఇదిగో ఈ కేసుల్లో మాకు అర్థం కావట్లేదు, జయం పొందాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళేమో చాలా బలమైన వాళ్ళకి పలుకుబడి ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళతో పోరాడే శక్తి మాకు లేదు. మాది ఆక్రమించుకొని అన్యాయం కేసు పెట్టారు, కేసులో జయం వస్తుందా మాకు అర్థం కావట్లేదు. ఏ కేసులో, ఏ పోరాటంలో అపజయం వస్తుంది అనుకుంటున్నావో, ఈరోజే నీకు జయం కలగబోతా ఉంది. దేవుడు యుద్ధం జరిగించబోతున్నాడు. ఆమేన్. అక్కడ బాగా ఆలోచించండి. యెహోషాపాతు రాజు మీదకి 3 గ్రూపుల ప్రజలు వచ్చారండి. ఆ మొదటి వచనం చదివితే అమ్మోనీయులు, మోయాబీయులు, ఎవరంటే ఇంకొక గుంపు ఏందమ్మా చూడండి. మోయాబీయులు, అమ్మోనీయులు బాగా తెలుసు మనకి, చదువుతాం, ఎన్నోసార్లు చదువుతాం. మెయానీయులు ఉన్న గ్రూప్ ఉంది. అలా బాగా ఆలకించండి. మెయానీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు బాగా మనకు తెలుసు. ఈ మెయానీయులు ఎవరు? ఈ మెయానీయులు అంటే కొండ జాతి ప్రజలు, అనాగరికులు. అంటే వీళ్ళు ఎవరు తెలుసండి? ఒక విధంగా చెప్పాలంటే ఐసిస్ తీవ్రవాదుల్లాగా. ఐసిస్ తీవ్రవాదులు ఎట్లా అయితే వాళ్ళు కాల్చుకొని చచ్చిపోతారో, ఏమండి, వాళ్ళు చచ్చిపోతూ కొంతమంది చంపేస్తారు, తీవ్రవాదులు. ఈ మెయానీయులు అంటే భయంకరమైన, వాళ్ళ ప్రాణాలను పోయినా పర్లేదు, నేను చచ్చినా ఒక 100 మంది చావాలి అని, ఏమండి, వాళ్ళు బెల్ట్ బంప్ పెట్టుకొని వాళ్ళ ఆత్మాహుతి దళం. మెయానీయులు అంటే కొండ జాతి ప్రజలు, అనాగరికులు, చావండి చేస్తారు, వాళ్ళు చచ్చేది కాక ఎంతమంది చంపేస్తారు. అటువంటి భయంకరమైన గ్రూపు మెయానీయులు అంటే. అటువంటి 3 గ్రూపులు, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయానీయులను 3 గ్రూపులు వస్తూ ఉన్నారు యెహోషాపాతు రాజు మీదకి. అప్పుడు దేవా మా వల్ల కాదు, యుద్ధం జరిగింది మా చేత కాదు అంటూ ఉంటే దేవుడు చెప్పాడు,
యెహోషాపాతు రాజా భయపడగాకు. ఆ ముగ్గురు ఏకమై నీ మీదకి వస్తున్నారా? నీ కుటుంబం మీదకి వస్తున్నారా? నీ సంఘాన్ని పాడు చేయడానికి వస్తున్నారా? నీ కుటుంబాన్ని ఇచ్చడం చేయడానికి వస్తున్నారా? నీ పిల్లల కుటుంబాన్ని పాడు చేయడానికి అందరూ ఏకమయ్యారా? గుంపు కూడారా? భయపడవద్దు, దేవుడే యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ ఈరోజు నీకు విరోధంగా కొంతమంది కుట్రలు చేశారు, నీ కుటుంబానికి విరోధంగా గుంపులు కూడారేమో, నీకు విరోధంగా అందరూ గ్రూప్ కట్టేసి నీ కుటుంబాన్ని ఏకాగ్రత చేసి నీ కుటుంబాన్ని నష్టం కలిగించాలని ప్లాన్ చేశారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారితో నీ విరోధులతో దేవుడే, చెప్పండి అమ్మా, దేవుడే యుద్ధం జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు రాజ్యాన్ని పాడు చేయడానికి ప్లాన్ చేసి కంకణం కట్టుకొని వచ్చారు 3 గ్రూపుల వాళ్ళు భయంకరుల వాళ్ళు, ప్రాణాలు తెగించి ఇంతకని తెగించిన వాళ్ళు. అటువంటి వాళ్ళు వస్తూ ఉంటే యెహోషాపాతు రాజు ప్రార్థన చేసి, అయ్యా దేవా, మాకు శక్తి చాలదు, మా బలం చాలదు, ఇప్పుడు ఏం చేద్దాం అంటే దేవుడు చెప్పాడు, దేవుడే యుద్ధం జరిగించబోతూ ఉన్నాడు, నీ స్తోత్రం కలుగునుగాక. మరి ఎలా ప్రభువా అంటే ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, మీరేం చేయొద్దు బాబు, మీరు యుద్ధం చేయొద్దు, కత్తి పట్టవద్దు, డాలు వద్దు, యుద్ధం చేయొద్దు. మీరేం చేయాలి? వరుసలుగా నిలబడి పాటలు పాడండి, దేవుని స్తుతించండి. ఆమేన్. ఈ రాజు అంటాడు, కాదు దేవా, అక్కడేమో 3 గ్రూపుల ప్రజలు వస్తున్నారు యుద్ధానికి మా మీదకి, నువ్వేమో అందరూ వరుసలుగా క్రమంగా వరుసగా క్యూలో ఉండి పాటలు పాడండి, వాయిద్యాలు వాయించండి, స్తుతించండి, పాటలు పాడండి, వర్షిప్ చేయండి అంటున్నావు. యుద్ధం చేయకుండా వర్షిప్ చేస్తే ఎలా? ఇదేం హోలెట్ ప్రేయరా? హోలెట్ ప్రేయర్ అయితే తలపగితే, హోలెట్ ప్రేయర్ అయితే స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు. అది యుద్ధము, పక్కన శత్రువులు రెడీగా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేయకుండా పాటలు పాడండి, స్తుతించండి దేవుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యం ఇలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దానికి దీనికి మ్యాచ్ అవ్వదు, సింక్ అవ్వదు. అక్కడేమో యుద్ధానికి ఆయుధాలు ధరించి వాళ్ళు వస్తే ఇప్పుడు దేవుడు అంటాడు, ఆయుధాలొద్దు, కత్తులు ఈటలొద్దు, తుపాకులొద్దు, పాటలు పాడండిరా అన్నాడు. వెంటనే వీళ్ళు ఇక పాటలు ప్రారంభించారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండినా కృపా సత్యం పూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండినా కృపా సత్యం పూర్ణుడా, కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి వదనము కాచుతివి, కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచుతివి, అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినాను, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడను, అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినాను, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడను, మహామహిమతో నిండినా కృపా సత్యం పూర్ణుడా, ఇశ్రాయేలు పై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండినా కృపా సత్యం పూర్ణుడా. మీరు నిలబడండి చాలు అన్నాడు. నిలబడితే
కాదు ప్రభువా, వాళ్ళు యుద్ధానికి వచ్చారు, మేము పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ కంజర్లు వాయిస్తూ గజ్జలు కొడుతూ ఉంటే ఎలా యుద్ధం జరుగుతుంది? మీరు నిలబడండి రా బాబు, చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే చేస్తాడు యుద్ధం, దేవుడే చేయగలుగుతాడు. కానీ ప్రతి సందర్భంలో మనుషుల్ని వాడుకుంటూ వచ్చాడు దేవుడు. మీరు నిలబడండి అన్నాడు, అంతే. నువ్వు నిలబడితే చాలు, నీ ద్వారా నిన్ను నిలబెట్టుకొని నేను వెనకాల కార్యం చేస్తాను. నిలబడితేగా. నిలబడరు. 40 రోజుల పాటు వాడు గొల్లెత్తి కేకలేస్తున్నాడు. 40 రోజులు గొల్లెత్తి కేకలేస్తుంటే ఒక్కడు కాకపోతే ఒకటి నిలబడలేదు అక్కడ. రాజుల్ని గుడారంలో పడుకుంటాడు, సైన్యంలో పడుకుంటారు, గడగలాడిపోతున్నారు. నిలబడండి రా, నేను చేస్తాను యుద్ధము. మీరు నిలబడితే మీ పక్షంగా నేను నిలబడి యుద్ధం చేస్తానంటే ఒక్కరు నిలబడట్లేదు. కొంతమంది రండి ఎదుటి వాళ్ళని చూసి భయపడిపోతారు. వాళ్ళకున్నది వాళ్ళు గ్రహించలేరు. నీ దగ్గర ఏముందో గ్రహించలేరు. లేని దాని గురించి ఆలోచిస్తారు కొంతమంది. నా దగ్గర లేదయ్యా, నాకంత స్తోమత లేదు, నాకంత సామర్థ్యం లేదు, నాకంత శక్తి చాలు. నీ దగ్గర ఏముంది? రండి, మోసే ఏముంది దగ్గర? కర్ర ఉందయ్యా, చాలు, కర్ర చాలు. మరి కర్రతో ఏం చేస్తావు? ఆ కర్రతోని సముద్రాన్ని పాయలు చేస్తాను. ఆమేన్. నేను స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఏముందో నీకు అర్థం కాదు. లేనివాడి గురించి సాతానుగాడు అంతే చెప్తున్నాడు. సాతానుగాడు, ఇదిగో నీకు లేదుగా, ఏం చేస్తావు నువ్వు? నీ వల్ల అవుతుందా? అసలు నీ కెపాసిటీ అంతా, నీ బతుకంతా అని నిన్ను బలహీనపరుస్తూ సాతానుగాడు నీ దగ్గర లేని వాటిని గురించి చూపిస్తూ నీ దగ్గర ఉన్న వాటిని మరుగు చేస్తాడు. నువ్వు నిలబడితే చాలు, నా ప్రభువే యుద్ధం చేయను గాక. 40 రోజులు గొల్లెత్తి కేకలేస్తుంటే ఒక నిలబడట్లా. చివరికి దావీదు నిలబడితే దానికి గొప్ప జయం ఇచ్చాడు. ఆమేన్. మీరు నిలబడండి, పాటలు పాడండి అన్నాడు దేవుడు. అలాగే అందరూ లేచి నిలబడి వరుస నిలబడి దేవుని ఆరాధించి స్తుతించి పాటలు పాడుతున్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షిప్ చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవునికి ఏమండి థ్యాంక్స్ చెప్తున్నారు, స్తుతిస్తూ కేకలేసి పాటలు పాడుతూ ఉంటే ఏం జరిగిందేమో, నా దేవుడు సైన్యాన్ని చెదరగొట్టి పడేశాడు. హల్లెలూయా. 3 గ్రూపుల సైన్యాన్ని నా ప్రభు కొట్టి పడేశాడు. 20వ అధ్యాయం 21 చదవండి. 20వ అధ్యాయం 21 చదవండి. 20-21 చదువుతా అలాగిద్దా. మరియు అతను జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించండి, ఆయన స్తోత్రం చేయండి. ఏమీ లేదంతే. నీకు ఏ సమస్య వచ్చినా చెప్తున్నా, ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా ఇంట్లో మోకరించి చేతులు పైకెత్తి ఓన్లీ స్తోత్రం 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 చెప్తా ఉండు. సమస్యలను పారిపోతున్నాయి. నీకు విరోధం కలిసి పెద్ద ఆయుధం ప్రభు తొలగించబోతున్నాడు. కేవలం నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కత్తి పట్టాల్సిన అవసరం లేదు. చీర చెక్కి చూపురు పట్టి నడివితలోకి వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వెళ్ళి తిట్టారా, ఇబ్బంది పెట్టారా, అందరూ ఏకమయ్యారు, ఊరంతా అన్ని కుటుంబాలు ఏకమై నీ కుటుంబం మీదకి వస్తున్నారా, ఇంట్లోకి వెళ్ళి చేతుల పైకి స్తోత్రం చెప్తా ఉండు. దేవుడే యుద్ధం చేయను గాక, దేవుడే నీ పక్షం యుద్ధం చేయను గాక. ప్రయత్నంలో రండి, నా దేవుడే నీ పక్షం యుద్ధం చేస్తాడు. గాడ్ ఫైట్స్ యువర్ బ్యాటిల్, గాడ్ ఫైట్స్ యువర్ బ్యాటిల్. నీ యుద్ధము దేవుడు జరిగిస్తాడు. నీ తరపున యుద్ధం ప్రభు చేస్తాడు. నువ్వు చేయాల్సిన అవసరంలా. నువ్వు చేయవలసింది పాటలు పాడు, స్తోత్రం చెప్పు, మనసారా స్తుతిస్తూ ఉండు. ప్రభు యుద్ధం జరిగించును గాక. ఆమేన్. రండి, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ విత్ అస్. నా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఆయన యుద్ధం జరిగించును గాక. ఆమేన్. ఒకటి చెప్పాను, మొదట ఏం చెప్పాను? ఎవరు సహాయం చేసేది? దేవుడే సహాయం చేస్తాడు. ఒకటి. రెండవదిగా ఏం చేస్తాడు దేవుడు? దేవుడే యుద్ధం జరిగించబోతూ ఉన్నాడు. నీ యుద్ధాలు, పోరాటాలన్నీ, ఏ పోరాటమో, ఏ యుద్ధమో, ఏమని నీ కుటుంబం మీదకి ఎవరు వచ్చారో, నీకెవరు తోడు లేరా, నీ పక్షంగా ఎవరు మాట్లాడేవారు లేరా, నీ పక్షంగా న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు లేరా, ఒంటరికి మిగిలిపోయి ఉన్నావా? దేవుడే నీ కుటుంబ పక్షంగా యుద్ధం జరిగించును గాక. దేవుడే నీ తోడుగా నిలబడి యుద్ధం జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒక్క మాట చదివి ముగించుకుందాం. చివరిగా మాట చదవండి. దేవుడు ఏం చేస్తాడో దేవుడే. కీర్తనల గ్రంథం 45వ కీర్తన ముగిస్తున్నా. 45వ కీర్తన చివరిగా 45వ కీర్తన 7వ చదవండి. 7వ వచనం.
45వ కీర్తన 7వ వచనంలో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు, అదిగా మాటని, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో, హల్లెలూయా, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి నీ తోటి సహోదరులందరికంటే చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ తైలం అంట చెప్పండి, ఏ తైలం అమ్మా? ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. ఆనంద తైలంతో అభిషేకిస్తున్నాను. ఈ మధ్య నేను పోస్టర్లు చూస్తున్నాను, పోస్టర్లు అక్కడక్కడ తైలాభిషేక ప్రార్థన, ఏదో కొన్ని పోస్టర్లు చూస్తున్నా. నువ్వెవరా తైలాభిషేకం చేయడానికి? నా దేవుడే ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు, ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడక్కడ పోస్టర్లు చూస్తున్నాను, తైలాభిషేక ప్రార్థన, ప్రత్యేకమైన తైలాభిషేక ప్రార్థన. ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదమ్మా. అక్కడ తైలం పోస్తున్నారంట, అక్కడికి వెళ్తే తైలం పోస్తారు తల మీద, ఆముదం పోస్తారంట, కొబ్బరి నూనె పోస్తారంట, లేకపోతే నవరత్న ఆయిల్ పోస్తున్నారంట, ఆడికి వెళ్తే అంజూర పండు ఇస్తున్నారంట, పిల్లలు పుడతారంట. ఈ పనికి మళ్ళీ కార్యక్రమం మానేసి నా మాట నేను చెప్తున్నా, దేవుడే ఎవరి తైలాభిషేకంతో ఆనందంతో అభిషేకించబోతూ ఉన్నాడు. దేవుడే నీ చెలికాండ అందరికంటే హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏ తైలం అది? ఎవరికంటే ఎక్కువ? ఎవరు చెలికాండ్ర అంటే? చెలికాండ్ర అంటే ఎవరమ్మా చెప్తారా? టీచర్లు ఉన్నారా? టీచర్లు. చెలికాండ్ర అంటే సహోదరులు సహోదరులు. విట్టుకాండ్ర అంటే ప్రేమికులు, లవర్స్ అండి, లవర్స్, ప్రేమికులు. విట్టుకాండ్ర అంటే అమ్మో కొంతమంది ఉన్నారు, అన్నయ్య నేను ప్రేమించాను అన్నయ్య. ఎంతరా నీ వయసు? 10th క్లాసు. 10th క్లాస్ చదివేవాడు ఇప్పుడు ప్రేమించాడంట, లవ్ ఫెయిల్ అయిందంట. అదేందిరా? 10th క్లాస్ చదివేవాడికి అంట అప్పుడే ప్రేమించాడంట, ప్రేమ ఫెయిల్ అయిపోయి లవ్ ఫెయిల్ అయిందంట. నీకెందుకురా ఆ వయసులో ప్రేమ? అసలు ప్రేమ అంటే తెలుసు అంటారు నీకు? ప్రేమ ఫెయిల్ అయిపోయింది అన్నయ్య, అందుకే 3 రోజుల నుంచి వనం తిన కూడా చింపి చూడు పెట్టుకొని ముఖం దిగాలి. ఎందుకంటే లవ్ ఫెయిల్ అయింది అన్నయ్య. నీ వయసు అంతా నువ్వు చేసే చేష్టలు ఏంటరా? పనికి మళ్ళీ కార్యక్రమం కాకపోతే నీ వయసులో అప్పుడే లవ్ కావాలా? లవ్ అంటే తెలుసా నీకు? అసలుకి జీవితాంతం ప్రేమించేది లవ్ అంటే తాత్కాలికంగా 4 రోజులు 3 నెలలు ముచ్చట కాదు లవ్ అంటే. కొంతమంది లవ్ చేశాను అన్నయ్య, లవ్ ఫెయిల్ అయిందన్న, ఇంట్లో ఒప్పుకోలేదన్నయ్య. నా మాట వినండి, ఆ పనికి మళ్ళీ కార్యక్రమం మానండి. చెల్లికాండ్రు అంటే సహోదరులు, విట్టుకాండ్రు అంటే ప్రేమికులు. తలబెక్కి తలకిస్తారా? చిన్న వయసులోనే ప్రేమించడం, జీవితాలు నష్టపరుచుకోవడం, శాపంగా మార్చుకోవడం. చైనాలో ఒక అమ్మాయి 400 మంది లవ్ చేసిందంట. 400 మందికి లవ్ మెసేజ్ పెట్టిందంట ఫోన్లో. అందరికి రోజు మెసేజ్ పెడుతుందంట, ఒకరికి తెలియకుండా ఒకరికి. అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ 400 మందికి ఒక అమ్మాయి ఉన్నారండి లవ్ పెట్టేసరికి ఇంకేముంది, అబ్బా దొరికిందని చెప్పేసి ఛాన్సు. ఒక్కొక్కడికి రోజు చాటింగ్లే అమ్మాయితో, చాటింగ్లు చేస్తూ చివరికి నేనంటే మీకు ప్రేమ ఉందా, నేనంటే మీకు ఇష్టం ఉందా, అయితే నాకు ఎల్లుండి నా బర్త్డే, నా పుట్టినరోజు, నాకు ఒక ఐఫోన్ కొని పెడతారా అని మెసేజ్ పెట్టిందంట. ఐఫోన్ కొని పెడతారా అని. ఐఫోన్ ఎంత? ఒకటి 1,70,000 ఐఫోను. అందరూ అంతకన్నా భాగ్యం అని చెప్పి అందరు 400 మంది ఐఫోన్లు కొని కొరియర్ పంపించేశారు. అన్ని 400 ఫోన్లు వచ్చాయి అమ్మాయికి. చూడండి, 400 ఫోన్లు ఐఫోన్లు వచ్చేసరికి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 400 ఫోన్లు అమ్మేసి ఏమండి 40 కోట్లతో పెద్ద ఇల్లు కట్టుకొని ఆ ఫోన్లన్నీ డెలివరీ చేసి పడేసింది. స్తోత్రం కలుగును గాక. అంటే అట్లా చేయమని కాదు, అలా చేసేది అలా చేయమని పాటగారు క్లూ ఇచ్చాడనుకోవద్దు. క్లూ ఇస్తున్నాడు చెప్పేసి అలా చేయడం మంచిది కాదు. నా మాట ఏనండి, పనికి మళ్ళీ కారణం చేయబాకండి అటువంటి. స్తోత్రం కలుగును గాక. చూసారండి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో, మోసం. కనుక మీరు కొంచెం జాగ్రత్త వివేచన కలిగి ఉండాలా. వాక్యం సెలవిస్తుంది, నీ చెలికాండ్ర కంటే నేనేం చేస్తాను తెలుసా?
ఆనంద తైలంతో అభిషేకిస్తాను. అందరికంటే నీ చలికాండ నీవు హెచ్చుగా ఉండబోతున్నావు, హెచ్చింపు పొందబోతున్నావు. నీ చలికాండ నీ సహోదరులందరికంటే, నీ తోటి వాళ్ళందరికంటే నా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడికి నీవు దుఃఖంతో వచ్చావేమో, దుఃఖంతో కన్నీళ్లతో వచ్చి ఒకవేళ బాధతో వచ్చావేమో. ప్రభు చెప్తున్నాడు, కాదు, నీ దుఃఖాన్ని కొట్టివేసి నిన్ను ఆనంద తైలంతో అభిషేకించబోతూ ఉన్నాను. హల్లెలూయా అన్నారండి. ఆనందమే ఆనంద తైలంతో అభిషేకించి, ఆనందమే ఆనంద తైలంతో అభిషేకించి, అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడెదము. హల్లెలూయా. ఆనందమే ఆనంద తైలంతో అభిషేకించి, ఆనందమే ఆనంద తైలంతో అభిషేకించి, అతి పరిశుద్ధ జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే ఆ జీవిత భాగ్యమే. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడెదము. హల్లెలూయా. దుఃఖంతో కన్నీళ్ళతో వచ్చావేమో, బాధతో వచ్చావేమో. నా ప్రభు ఆ దుఃఖము నిట్టూర్పు బాధ కొట్టివేసి ఆనంద తైలంతో అభిషేకించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇవారే స్పెషల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. ఇవారే స్పెషల్ క్రియేషన్ ఆఫ్ నిన్ను నా దేవుడు ప్రత్యేకంగా అభిషేకించును గాక. నేను ప్రత్యేకంగా సృష్టించిన దేవుడిని నీకు అర్థం కావట్లా. నేను ఎందుకు చేశాడో నీకు అర్థం కాని పరిస్థితి నీకు అర్థం కాకుండా, నీకు అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావు. అసలు నేనెవరు, నన్ను ఎందుకు చేశాడు దేవుడు? ప్రత్యేకంగా దేవుడు మార్చాడు నిన్ను. ఈ రోజు నుంచి నిన్ను ఆనంద తైలంతో అభిషేకించును గాక. దుఃఖం పోయి ఆనందం తిరిగి వెలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుడు సమస్తం చేయగల దేవుడు. ఒకవేళ నిందించారేమో, అవమానించారేమో, నీ పరిస్థితి బాగాలేక ఒకవేళ అందరూ నిన్ను చిన్న చూపు చూశారేమో, హేళన చేశారేమో, నీది ఒక బతికేనా, నీ కుటుంబ పరిస్థితి నీది ఒక జీవితమేనా అని ఒకవేళ అందరూ నిన్ను ఆడిపోసుకొని తిట్టి హేళన చేసి బాధ పెట్టారేమో, కన్నీళ్ళతో వచ్చావేమో. ఒకవేళ నీ భర్తని నివేదించాడేమో, నీ భార్య నీ మాట వినకుండా ప్రవర్తిస్తుందేమో, నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ బంధువులు ఒకరు తిట్టి హేళన చేసి మీరు బాగుపడరు, మీ బతుకింతే, మీ జీవితం ఎంతే అని ఒకవేళ నిన్ను విమర్శించి హేళన చేశారేమో. ఈరోజు నా దేవుడే నీ చెల్లికాండ్ర కంటే హెచ్చించును గాక. దేవుడే నీ బంధువుల కంటే నిన్ను ప్రభు హెచ్చించును గాక. నా దేవుడే నీ తోటి సహోదరుల కంటే నిన్ను హెచ్చించి గణపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్ను విమర్శించిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను బాధపెట్టిన వాళ్ళు నా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. వాళ్ళే వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏమండి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని మహిమపరచుదురు గాక. అమ్మా, మేమేమనుకున్నాం, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడే మామూలు దేవుడు కాదు, మీ దేవుడు అసాధ్యమైన కార్యం సాధ్యపరిచే దేవుడు, మీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని మీ జీవితం జరిగిన కార్యాన్ని బట్టి అందరూ నోరారా దేవుని గణపరచుదురు గాక, దేవుని కీర్తించుదురు గాక. నా ప్రభు నీ తోటి సహోదరుల కంటే, నీ చెల్లికాండ్ర కంటే నా ప్రభు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆనంద తైలంతో అభిషేకించి నిన్ను హెచ్చించును గాక. ఆమేన్. అందరు చూస్తారు. ఇక ఈరోజు ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో నా ప్రభు మిమ్మల్ని ఎలా విస్తరించబోతున్నాడో, ఎలా మీ సహాయం చేస్తున్నాడో, ఎలా మీ పక్షం యుద్ధం చేస్తున్నాడో, ఎలా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడో మీ చుట్టుపక్కల వాళ్ళందరూ గుర్తుపట్టుదురు గాక, గమనించుదురు గాక, చూసుదురు గాక. చూడబోతూ ఉన్నారు.
సొంత సహోదరులండి, తోటి అన్నదమ్ములండి, కొట్టి హింసించి గుంటలో పడేశారు యోసేపుని. గుంటలో పడేసి కొట్టి గాయపరిచి ఒళ్ళంతా రక్తశిల అన్నయ్య అన్నయ్యని ఎంత అరిచినా కేకలేసినా ఒళ్ళంతా గాయాలు రక్తమైపోయి ఆ చిన్న పిల్లోడు గుంటలో పడేసి అందరూ చంపుదాం అనుకున్నారు. ఆ లోపల ఎవరో దారిలో వస్తూ ఉంటే వ్యాపారస్తులు, వర్తకులు వాళ్ళకి అమ్మేసి పంపిస్తే దిక్కు మొక్కు లేకుండా ఐగుప్తు దేశంకి వెళ్ళి యోసేపు ఏమండి ఏడ్చుకుంటున్నాడు యోసేపు. దిక్కెవరు, ఎవరు బాధ పెట్టింది? బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళది ఎట్లుండేది పరిస్థితి, ఇంట్లో వాళ్ళు, తోడ పుట్టిన వాళ్ళు హింసించి గాయపరిచి బాధించి అమ్మేస్తే ఎవరు చెప్పుకుంటాడు బాధ? ఎవరి దగ్గర ఎన్నమించుకుంటాడు? ఎవరి దగ్గర మొరపెట్టుకుంటాడు? ఇంట్లో వాళ్ళే వేధిస్తూ ఉంటే, కొట్టి గాయపరుస్తుంటే ఆ బాధ ఎంత బాధో అది వర్ణించడానికి వీలు కాదు. ఆ యోసేపుకున్న బాధ. అమ్మేస్తే ఐగుప్తు దేశానికి అక్కడికి వెళ్ళాడండి. నా దేవుడు చూస్తున్నాడు. తగిన సమయంలో ఆనంద తైలంతో అభిషేకించి చెలికాంట కంటే నీ తోటి చెలికాంట కంటే హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. తగిన సమయంలో, రైట్ టైంలో నా ప్రభు చూశాడు. ఒక్కసారిగా యోసేపుని తీసుకెళ్ళిపోయి సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఆమేన్. రాజు అంటాడు, ఫరో ఇదిగో యోసేపు సెలవు లేకుండా ఎవరే కానీ కాలు ఆడించకూడదు, చెయ్యి ఆడించకూడదు. కాలు చెయ్యి ఆడించాలన్నా యోసేపు పర్మిషన్ కావాలి. అంతగా ఇచ్చించాడు దేవుడు. చివరికి తన తోటి సహోదరు ఎవరైతే కొట్టి గుంటలో పడేశారో వాళ్ళందరూ వచ్చారు. యోసేపు సింహాసనం కూర్చొని ఉంటే అందరూ సాగిలపడ్డారు. హల్లెలూయా. నీ తోటి చెలికాండ్రు, నీ సహోదరులు, నీ తోటి విశ్వాసులు చూస్తూ ఉండగానే నా దేవుడు అందరికంటే ఎక్కువగా నీ దేవుడే నిన్ను హెచ్చించునుగాక, వర్ధిల్ల చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ చూస్తారు. రాబోయే రోజుల్లో ఈరోజు లెక్క పెట్టుకుని రాసుకోండి, డైరీలు రాసి పెట్టుకొని డైరీ డేటెస్ రాసి పెట్టుకోండి. ప్రవ్వా, నీవు నాకు సహాయం చేస్తా అన్నావు, నా యుద్ధం చేస్తానన్నావు అయ్యా, నా తోటి చెలికాండ్ర కంటే నన్ను హెచ్చిస్తానని చెప్తూ వచ్చావు ప్రవ్వా అని రాసి పెట్టుకోండి. ఎలా హెచ్చించబోతున్నాడో మీరు సాక్ష్యాలు చెప్పబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు, అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్. నా దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, సమస్తం చేయగల దేవుడు. ఏదైనా చేస్తాను నా దేవుడు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నీ చేతికి అప్పగించుకుంటున్నాను, సహాయం చెప్పు ప్రభువా. నువ్వు దేవునికి అప్పగించుకున్నావంటే నా ప్రభు ఈరోజే నీకు సహాయం చేయనుగాక. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీ యుద్ధం జరిగించబోతున్నాడు. దేవుడే నిన్ను అందరికంటే హెచ్చించబోతూ ఉన్నాడు. హెచ్చించునుగాక. ఎంతమందికి ఆశగా ఉంది హెచ్చించబడాలని? హెచ్చించబడాలి ఆశ అల్లు చెప్తారా? హల్లెలూయా. ఈ సంఘాన్ని, ఈ ప్రాంతంలో దేవుడు హెచ్చించునుగాక. ఈ సంఘంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని హెచ్చించునుగాక. మీ కాలనీలో, మీ ఊర్లో, మీ వీధిలో అందరు చూస్తుండగానే నా ప్రభు అదిగో పలానా ఓసన్న మీదకి వెళ్ళేవాళ్ళు దేవుడు కనపరిచాడు, దేవుడు హెచ్చించాడని చెప్పుకుందరుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీ యుద్ధం చేస్తాడు. దేవుడే నిన్ను చెలికాండ్ర కంటే హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమేన్. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచిన పడి ప్రార్థన చేసుకో. ఎవరికి వాళ్ళు త్వరగా లేండి. అందరూ లేచి నా జీవమా, నా స్నేహమా, నీవే ఆరాధన. నా స్నేహమా, నీవే ఆరాధన. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన
క్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా నా తండ్రి యేసయ్యా ప్రభువా తండ్రి నీ మీదనే ఆధారపడ్డామయ్యా, నిన్నే నమ్ముకున్నాం, నీ వైపే చూస్తున్నామయ్యా. ఇక మాకెవరు సహాయం చేసేది ఈ లోకంలో ఎక్కడ లేరయ్యా, ఎవరు లేరయ్యా నీ తప్ప. నిన్నే నమ్ముకున్నాం, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం యేసయ్యా. ఓటమి నీడలో క్షణము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షణము లేక వేదన కలిగిన వేళలయంలో నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. నీవు చూపించిన నీ చల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెన ఉల్లాసమే. సహాయం దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు, దేవుడే నీ యుద్ధం జరిగించబోతున్నాడు, దేవుడే అందరికంటే నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు, నీ తోటి వాళ్ళ మధ్యన తలగా ఉంచబోతున్నాడు, ఆనంద పేరుతో అభిషేకించబోతూ ఉన్నాడు. ఒక దుఃఖం తూర్పు ఎగిరిపోతున్నాయి. రజాయిస్తుందా దేవుళ్ళు ఆనందించు, సంతోషిస్తున్నావు నువ్వు, దుఃఖం ఎగిరిపోతుంది. దేవుడే నీ చెలికాంటి కంటే నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, ఈరోజే నా ప్రియ కార్యం చేయబోతూ ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోనండి, మీకు ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధమైన నామానికి స్తోత్రము తండ్రి. గడిచిపోయినటువంటి పునరుద్ధాన ఆరాధన నుండి ఈ ఆరాధన వరకు కంటికి రెప్పవలే మా అందరినీ కూడా యేసయ్యా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి కాపాడినందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిలో ప్రభువా ఉదయకాలం నుండి ఈ సమయం వరకు కూడా నాయనా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. నైనా నీ సన్నిధిలో పాటలు పాడి మీ నామాన్ని గణపరిచేటట్లుగాను, అలాగే యేసయ్యా సాక్ష్యాల ద్వారా నీ నామం హెచ్చించబడేటట్లుగాను, అలాగే తండ్రి ఆత్మ ఆరాధనలో మీరు మా మధ్యకి దిగి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ ఆత్మ బలము చేత అభిషేకించినందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి. యేసయ్యా నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నైనా మా అందరికీ కావలసినటువంటి వాక్కులను పరలోకపు తండ్రి మీరు అందించినందుకే స్తుతి చెల్లిస్తున్నాము నైనా. ప్రభు స్తుతి నొందునుగా కాని తండ్రి అనుదినము మీరు మా భారాలన్నిటిని కూడా భరిస్తున్నారని తండ్రి స్తోత్రం. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడని యేసయ్యా లేఖనాలను ఆధారము చేసుకొని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును తండ్రి, ప్రతిదినం ప్రతి క్షణం అయ్యా నీ బిడ్డలమైన మా భారాలన్నీ కూడా నైనా మీరు భరిస్తూనే ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రము నాయనా.
ఈ లోకములో మా భారాలు భరించగలిగిన వారు ఎవరు కూడా లేరు యేసయ్యా. మీరే మాకు దేవునిగా ఉండి తండ్రి స్తోత్రము నాయన, మాకు రక్షణకర్త అయి ఉండి ప్రభా స్తోత్రం యేసయ్యా. మాకు మీరు అయ్యా అన్ని విషయాలలో తోడై ఉండి ఇప్పటి వరకు నడిపించారయ్యా. ఇకను కూడా నడిపించుటకు మీరు శక్తి కలిగిన దేవుడు, సమర్థుడు నాయన. దేవుడే అయ్యా మా రక్షణకర్త అయి ఉన్నాడని తండ్రి మరొకసారి మీరు నాయన తెలియపరిచినందుకే స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు ఏం చేస్తారో తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా స్తోత్రం. దేవుడే సహాయం, మాకు సహాయం చేయువాడని తండ్రి అయ్యా మీరు లేఖనాల నుండి మాట్లాడుతూ వచ్చారు తండ్రి స్తోత్రము నాయన. మీ సహాయము తప్ప మాకు అయ్యా వేరొక దిక్కు నుండి సహాయం లేదు తండ్రి స్తోత్రం. మీరే మాకు సహాయం చేయగలిగిన దేవుడు తండ్రి. మీ సహాయం ద్వారా ప్రాకారాలను దాటగలిగేటట్లుగా మీరు సహాయం చేయగలిగిన దేవుడు యేసయ్యా. అయ్యా పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలైనటువంటి యాకోబుకునైనా మీరు సహాయం చేశారని తని మీరు మాట్లాడుతూ వచ్చారు యేసయ్యా స్తోత్రమునైనా. అలాగే ప్రభువా నీ బిడ్డలు కూడా ఎటువంటి దుఃఖాలతో అయ్యా నిట్టూర్పులతో బాధలతో వేదనతో నీ సన్నిధిని సమీపించి ఉన్నారో తండ్రి అయ్యా మీరు దేవుడిగా ఉండి నీ బిడ్డలకు సహాయం చేయని నాయన. పలు విధాలుగా నీ బిడ్డలకు నాయన నీ సహాయం అందించమని వేడుకుంటున్నాము తండ్రి. నీ బిడ్డల యొక్క దుఃఖాలు తొలగిపోవాలి నాయన, నిట్టూర్పులు ఎగిరిపోవాలి యేసయ్యా. మీ సహాయంతో ప్రాకారాలు దాటేటట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాము. దేవుడే యుద్ధము చేయువాడని తల్లి స్తోత్రము నాయన. అవును ప్రభువా మీరు మా పక్షాన ఉండే దేవుడు తండ్రి. మా పక్షాన నరులు ఎవరు లేకపోవచ్చు యేసయ్యా స్తోత్రం. ఏ అధికారులు లేకపోవచ్చు యేసయ్యా. మీరు మా పక్షాన ఉండి యుద్ధము చేయగలిగిన దేవుడు అని లేఖనాలను ఆధారము చేసుకొని మాట్లాడుతూ వచ్చారయ్యా. యెహోషాపాతు రాజు నాయన మీ సన్నిధిలో దిక్కు మీరే అని ప్రార్థించగా తండ్రి అయ్యా మీరు యుద్ధము చేస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. వారి పక్షాన మీరుండి యుద్ధము చేసి ప్రభువా శత్రు మీద జయమిచ్చిన దేవుడు తండ్రి స్తోత్ర. నీ బిడ్డలు కూడా ఈ ఆరాధనలో ఎటువంటి యుద్ధాలతో ప్రభువా అడుగు పెట్టి ఉన్నారో తండ్రి స్తోత్రము నాయన. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరు ఉండి సహాయం చేయండి నాయన. అయ్యా నీ బిడ్డలు స్తుతిస్తూ ఉంటుండగా పాటలు పాడి నీ నామాన్ని ఘనపరుస్తూ ఉంటుండగా నాయన అయ్యా నీ బిడ్డలకే జయం, నీ బిడ్డలకే విజయం. నీ బిడ్డల పక్షాన మీరుండి యుద్ధము చేసి అయ్యా న్యాయకర్తగా న్యాయం చేకూర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభువా ఆనంద తైలముతో మీరు అభిషేకించి అయ్యా చెలికాండ్రందరికంటే నాయన దేవుడా మీరే అయ్యా హెచ్చించే దేవుడు అని మాట్లాడుతూ వచ్చారయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని ఎవరైతే హేళన చేసి ఉన్నారో ప్రభువా అయ్యా అటువంటి వారి మధ్యలోనైనా నీ బిడ్డను హెచ్చించుటకు శక్తి కలిగిన దేవుడు అని నాయన మా పితరుడైనటువంటి యోసేపును నాయన అయ్యా మా ఎదుట మీరు నిలబెట్టినందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. అన్నలేనైనా అయ్యా తన్ను హేళన చేసి ప్రభువా అయ్యా గుంటలో వేసినప్పటికీ నాయన చెయ్యి అందించి పైకి లేవనెత్తిన దేవుడు తండ్రి. ఐగుప్తుల ప్రభువా అయ్యా రాజు స్థానంలో మీరు నిలబెట్టిన దేవుడు తండ్రి స్తోత్రము నాయన. మీ కార్యాలు అద్భుతాలయ్యా, మీ క్రియలు ఆశ్చర్యము తండ్రి స్తోత్రము నాయన. అటువంటి గొప్ప కార్యాలు నాయన మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు జరిగించండి నాయన. నీ బిడ్డలు ఇంకా మీ ద్వారా హెచ్చించబడకుండా అయ్యా తగ్గింపు జీవితంలోనే ఉన్నట్లయితే తండ్రి స్తోత్రము నాయన చూస్తున్న వారి కళ్ళకి వింత కలుగునట్లుగా నీ బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో, చదువులలో హెచ్చించబడేటట్లుగా కృప దయచేయండి నాయన. అయ్యా నీతి నిమిత్తము నిలిచిన నీ బిడ్డలు మీ ద్వారానే హెచ్చించబడాలి అయ్యా. ఆ విధమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభువా. మీకు స్తోత్రం. మీరే మా జీవిత కాలం అంతటా దేవునిగా ఉండి సహాయము చేసి యుద్ధము చేసి హెచ్చించి బలపరిచి నీ సన్నిధిలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ సన్నిధిని ఇప్పటి వరకు అనుభవించే భాగ్యం మా అందరికి దయచేసినందుకే యేసయ్యా మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాము నాయన. నీ దాసుని కూడా బలపరిచి మీరు వాడుకున్నారు. ఇంకా ఈ పరిచర్యలో తండ్రి నీ బిడ్డకు సహాయము చేయండి నాయన. ఎదురయ్యే ప్రతి యుద్ధములో జయము కలుగ చేయండి నాయన. అలాగే ఈ సేవలో
ఘనంగా మీరు హెచ్చించండి. రెట్టింపైన అభిషేకాన్ని మీరు దయచేసి నీ చేతిలో సాధనముగా పనిముట్టుగా ప్రభు నీ బిడ్డను వాడుకో యేసయ్యా. మీకు స్తోత్రం. మీరు మా అందరి కొరకు రానై ఉంటుండగా నాయన యేసయ్యా నీ సహాయాన్ని పొందుకుంటూ మీ ద్వారా జయాన్ని పొందుకొని తండ్రి స్తోత్రము నాయన. మీ ద్వారా మేము అందరం హెచ్చించబడిన వారమై మిమ్మల్ని ధైర్యముగా ఎదుర్కొనే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ దేవుని కృప తోడు నడిపించి వర్తల్లో చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన ముగించబడింది. మీ అందరికీ వందనాలని దేవుని స్తోత్రాలు. కొంచెం ఆలస్యం